నల్గొండ జిల్లాలో నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు మిర్యాలగూడ పోలీసులు. మాచర్ల నుంచి మంచిర్యాల జిల్లా మందమర్రికి తరలిస్తున్నట్లు గుర్తించారు. 5 లక్షల విలువ చేసే 6 బస్తాల నకిలీ విత్తనాల్ని సీజ్ చేశారు. నలుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు పోలీసులు. నిందితులు ఏపీకి చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండగా అతన్ని చెక్ చేయడం జరిగింది. పోలీస్ పార్టీని చూసి అతను పారిపోగా అతను అక్కడ వదిలిపెట్టిపోయినటువంటి అందాజా 260 కేజీల పత్తి విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాన్ని కనుగొనడం జరిగింది. దీంతో ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ గారి వాటిని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత వారిచ్చిన దరఖాస్తు మీద కేసు నమోదు చేసి ఈ ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలించగా దీంట్లో ఈ రోజు వరకు మేము ఈ 4 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నకిలీ పత్తి విత్తనాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇటు మంచిర్యాల జిల్లా మందమర్రి దగ్గరికి సప్లై చేస్తున్నటువంటి 4 వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి ఉంది. లోకల్ పీపుల్ దగ్గర భారీ ఎత్తున పత్తి చేను కౌలకు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అదే ఆ భాగంలోనే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ వినుకొండ ఏరియాలో, తర్వాత మాచర్ల ఏరియాలో ఉన్నటువంటి కాంటాక్ట్స్ ద్వారా అక్కడి నుంచి నకిలీ పత్తి విత్తనాలు తెప్పించుకొని ఇక్కడ మందమరి ఏరియాలో రైతులకి సప్లై చేయడం జరుగుతూ ఉంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామ సమీపంలో 3 క్వింటాళ్ల 25 కిలోల నిషేధిత పత్తి విత్తనాల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుట్టుచప్పుడు కాకుండా నకిలీ సీడ్స్ ని రవాణా చేస్తున్న అశోక్, పురుషోత్తం అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న నకిలీ సీడ్ విలువ సుమారు 8,13,000 వరకు ఉంటుందని తెలిపారు సిఐ రాణా ప్రతాప్. జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. రైతులు కల్తీ విత్తనాలు కొని మోసపోవద్దన్నారు సిఐ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామ సమీపంలో 3 క్వింటాళ్ల 25 కిలోల నిషేధిత పత్తి విత్తనాల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుట్టుచప్పుడు కాకుండా నకిలీ సీడ్స్ ని రవాణా చేస్తున్న అశోక్, పురుషోత్తం అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న నకిలీ సీడ్ విలువ సుమారు 8,13,000 ఉంటుందని తెలిపారు సిఐ రాణా ప్రతాప్. జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. రైతులు కల్తీ విత్తనాలు కొని మోసపోవద్దన్నారు సిఐ. వైపు జగిత్యాల జిల్లాలో ఫేక్ సీడ్స్ అమ్మకాలపై ఫోకస్ పెట్టారు అధికారులు. జిల్లా కేంద్రంలోని ఫెర్టిలైజర్ షాప్లో వ్యవసాయ అధికారులు, పోలీసులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాల్ని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీఎస్పీ రఘుచందర్. ప్రభుత్వం ఆమోదించిన షాపుల్లోనే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. విత్తనాల బ్యాగుల్ని, రసీదుల్ని పంట చేతికొచ్చే వరకు భద్రపరుచుకోవాలని సూచించారు వ్యవసాయ శాఖ అధికారులు. జగిత్యాల జిల్లాలో ఫేక్ సీడ్స్ అమ్మకాలపై ఫోకస్ పెట్టారు అధికారులు. జిల్లా కేంద్రంలోని ఫెర్టిలైజర్ షాప్లో వ్యవసాయ అధికారులు, పోలీసులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాల్ని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీఎస్పీ రఘుచందర్. ప్రభుత్వం ఆమోదించిన షాపుల్లోనే రైతులు విత్తనాల్ని కొనుగోలు చేయాలని సూచించారు. విత్తనాల బ్యాగుల్ని, రసీదుల్ని పంట చేతికొచ్చే వరకు భద్రపరుచుకోవాలని సూచించారు వ్యవసాయ శాఖ అధికారులు.